కిషోర్గా వీళ్ళందరూ మన దగ్గర ఊర్రా ఇంతవరకు ఒక్కరు రాలేదు మన ఇద్దరమే వచ్చారు కనీసం కుమార్ గడ రావాలి కెమెరా పట్టుకొని కెమెరా మాట్లాడినా వాడన్నా రావాలి కదా వాడు వస్తేనే కదా తీసేది సరే అని కిషోర్గా ఈ స్టోరీ రాసిన మంచలేదురా అవునన్నా మంచిలేదు అవుగా నువ్వే రాసినావుగా నీ స్టోరీ నేను రాసిన నాకు తెలియదారా నువ్వేమనాలి మంచిగుందా అన్న అనాలి నేను ఏదో అట్లా అంటా మంచిగా లేదని అవునన్నా మంచిగా అది ముందుండాలి బే మస్తు కామెడీ వస్తుందని నువ్వు రాస్తే మంచా కాదు కాదు మంచిగా మస్తు టైం అవుతుందిరా ఇక ఎవడన్నా రాలేదు అక్కడ అలా అన్న యాదగిరి అన్న ఇవిడే హీరో లెక్క వస్తుంది టైం లేకుండా రాని రాని టైంకి రాడు ఎప్పుడు రాడు నీకైతే బరాబర్ టైం నమస్తే అనిల్ నీ ఏం నమస్తే మోతి జల్దిరా పెళ్ళికి వచ్చినట్టు మెల్లగా అద్దాలు పెట్టుకొని వస్తున్నావు ఎప్పుడు రావాలి నువ్వు అగో వస్తూనే ఉంటే నీకు అట్లా అంటున్నావు బయట పనులు గిట్ట కట్టేద్దా ఏమొచ్చుడో ఏమన్నా 10:30 అవుతుంది టైం ఇప్పుడు వస్తాయి నీ అయ్యో అయితే అది రాదు ఏదో అయింది ఇప్పుడు చెప్పరాదు సీన్ ఏందో చెప్పరాదు సీనా చూడ సీన్ అడుగుతుండ్రు సీనా అన్న మరి చెప్పు మరి బట్టలు ఇప్పాలి బాయిలో దుంకాలి అబ్బా బాయిలో దుంకుడు అంటే సాలి పెడుతుందేమో కదా మరి ఇప్పుడు వచ్చిందే ఇప్పుడు ఆగరా సీన్ ఏందని అడగడుతుంది ఏందో ఏమో పోయి షూటింగ్ ఏందో ఈ టైం ఏందో ఇంత సేపు కాదా నీళ్ళు అంటేనేమో నన్నే అంటావు ఇంతకు కెమెరామెన్ ఏడి అవునన్న యాదన్న అన్నది నిజమే కెమెరామ్యాన్ అని ముందు రావాలి ఇంతకు కెమెరామ్యాన్ ఏడన్నా కొట్రా ఫోన్ కొట్టు అందరు వచ్చారు వాడు ముందు లొకేషన్లు ఉన్నాయి మరి కుమార్ ఏడవన్నావురా టైం 10:30 అవుతుంది ఏమొచ్చుడో ఏమో బంద్ చేసుకో అన్ని జల్దిరా 5 నిమిషాలను ముంగటాడు 5 నిమిషాలు వస్తాడు యాదన్న మంచి పని చేసిన గుర్తు చేసి టైంకి రావు కానీ ఇంకోటికి సూచి పెడతావు ఓ అంగి చినిగిపోయింది వేరే అంగి వేసుకోపో ఏమైందా నీళ్ళు అంకి ఏమైంది మంచిగా ఉంది తెల్లగా ఏం కాదు నడుసత్తి ఎవడినాడు ఆ మాట ఎవడినాడు ఇవ్వలేరు ఏదో నువ్వు విన్నట్టు ఎవరున్నారు అంటున్నావు అన్న కెమెరామ్యాన్ వచ్చిండే ఏమన్నారా నువ్వు వచ్చేది ఏ పని ఉండే ఆడ ఆటో ఎక్కితే ఆటోలో బండి నీట దాకా ఇలా తీసుకురారని చెప్పారు బండి ఏమైంది బండి ఎక్కడిది బండి ఎక్కడిది నాకు కొన్నాను టైం ఎంత అవుతుందిరా వస్తూనే ఉంటి నా ఒక్కరి కోసం ఆటో తీసుకొని వస్తాడా నీకు ఆట పోయినాడా కెమెరా పెట్టుకోపో మాది ఏం లేట్ లేదు మీద లేటు అన్న మంచిగా ఉందా మంచిగా తీరా వాను ఒకటే కలర్ ఉంది మొత్తం వీడు అందరు లేట్ వస్తారు మనల్ని అంటారు నేను జల్ది వచ్చినా కదా అన్న వచ్చిందే ఇప్పుడు నువ్వు జల్ది వచ్చి నేను వచ్చి జల్ది అలా చెయ్యి. అనిత ఓ హరిత అనిత హరిత ఇంటికి పోయి నవ్వి మీ నవ్వంతా అయిపోయాక మళ్ళా రాపురి సరేనా అయ్యో గట్లనే పడుతుంది రాక రాక నవ్వొచ్చింది నవ్వుతాను నిన్న కూలి పోయిన కాడ ఓ జోకు గుర్తుకొచ్చింది అందుకే నవ్వుతాను ఓర్వాడు అనుకున్నావు ఎవ్వరు ఓర్వాడు నవ్విన ఓర్వాడు కూర్చున్న ఓర్వాడు ఎట్లున్న ఓర్వాడు నీ షూటింగ్ ఖర్చులే వేస్ట్ అవునక్క మనుషులను చూస్తే ఓర్వనే ఓర్వాడు ఇప్పుడు నవ్వుతూనే తప్పైందా అసలు ఈయనకు షూటింగ్ వచ్చుడే వేస్ట్ కాదు అసలు మనం వచ్చుడే ఎక్కువ అవునట హలో గట్ల మొత్తుకుంటారు కాదనిత వేరే ఊరు వాళ్ళు అంటే వేరే ఊరు నుంచి వస్తారు లేట్ అవుతుంది మీరు ఈ ఊళ్ళోనే ఉంటుంది జల్ది రానికి ఏమైంది టైం 11 దాటిపోతుంది గట్ల అంటవేంది నువ్వు అంటే మగోనివి నీకు పెళ్లి కానీ ఏం కావాలి మీ అమ్మ అండి పెడుతుంది నువ్వు వస్తావు నాకంటే నా ఇంటికాడ నా మగడు ఉండే అన్నం వండన్నా టిఫిన్ కట్టన్నా పనికి తోలన్నా పిల్లగాళ్ళని తయారు చేయన్నా బాక్స్ కట్టన్నా మళ్ళీ వాళ్ళ స్కూల్ తోలన్నా తయారయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఈ టైమే అబ్బో అంతేనా అయితే నువ్వు ఒక లెక్క మీదే ఉన్నావు హరిత ఆమెకంటే పెళ్ళయింది 12 పనులు లేట్ అయింది నీకేమైందా గీ టైంకి వచ్చిన ముందుగా రావచ్చుగా అంటే పెళ్ళైన వాళ్ళకే ఉంటాయి పనులు నాకు కూడా మస్తు పనులు ఉంటాయి ఇంటిగా లేసుడుతోనే ఇల్లు ఉడవాలి అట్లు ఉడవాలి బోళ్ళు తోమాలి వంట చేయాలి మా నాన్నని పనికి పంపాలి అంత అయిపోయినాక నేను తయారయ్యి ఇక్కడికి రావాలి
నాకు కూడా మస్తు పనులు ఉంటాయి. అంటే ఇప్పుడు పని పాటలు ఏంటంటే మేమే అంటారా? ఏమన్నా మీ ముఖంగా వచ్చాని అనిత హరిత నిన్న మీకు ఫోన్లో ఏం చెప్పినా రేపు షూటింగ్కు బడ్రెస్ వేసుకురా రే అని చెప్పిన. బడ్రెస్ కాదు పంజాబ్ డ్రెస్ వేసుకురా రే అని చెప్పిన. మీరేం వేసుకొచ్చారు? సీరియల్ ఎందుకు కట్టుకొచ్చారు? పోడా, నీకు ఇవి బట్టలు లెక్క కనబడతలేవా? జోలబంత లెక్క కనబడతానయా? పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటేనే షూటింగ్ ఇస్తావా? చీరలు కట్టుకుంటుంది ఇయ్యవా? ఏం మాట్లాడతావు? నమస్కారం. కాదనిత, సీన్ అట్లా ఉండదు, పంజాబ్ డ్రెస్సుల మీదనే ఉంటుంది. ఏం కత్తి ఒక్కసారికి చీరల మీద నడిపి. అట్లా నడవది, ఎందుకంటే డ్రెస్లే కావాలి ఆ సీన్కు. అవునా? సరే మరి ఇంటికి వేస్తాం. అమ్మ ఇంటికా? ఇంటికి వద్దు, మళ్ళీ ఇంటికి వద్దు. ఎప్పుడు వస్తారు? మధ్యాహ్నం తిన్నాక వస్తారని నడుగురు. ఇక ఏ కుమార్ రా కెమెరా పట్టుకొని. సరే మన మేకప్ వేసుకుంటాం. మళ్ళీడికి మేకప్ వేసుకొని వస్తాం. ఇప్పుడు ఇంటికి మేకప్ వేసుకొని రాలే. లక్ష మొత్తం పోయింది. అట్లా మనకు తగ్గట్టురా. అవునన్నా. ఈ ఆదాన్ని ఎడవనుకున్నావు, లేపుకోపోయి లేపుకరా పోతుంది. అన్న యాదగిరి లేచి చేద్దామంటు. లేచిండారా? కెమెరామెన్ అప్పుడు వస్తే కట్ మీద. హలో, మేకప్ వేసుకొని వస్తూనే ఉంటాం. ప్యాడ్ తీసుకొని కొట్టిన అనుకో 10 ముక్కలు అవుతావు. ఇట్లా మడిచి వాడుతున్నా. ఎందుకు తిడుతున్నారు? వచ్చినాం కదా, ఏం చెప్పు. ఏందా ఇలా ఒక మనిషిని ఆడతలేనా? చక్కగా మంద లేకుండా అట్నే పోతారు. ఏంది మందలు ఇచ్చేది? రోజు వస్తూనే ఉన్నాం కదా, కొత్త మనిషి ఏమన్నా? ఒక్కను ఇద్దరం మనము. సరే కానీ పని చేసుకురా బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ ఏంది? ఏందా మరి ఎప్పుడు రావాలి మీరు షూటింగ్కు? మీది ఈ ఊరు కాబట్టి వచ్చి కూర్చున్నావు. మరి 50 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. ఎందుకు అరుస్తున్నావు? 50 కిలోమీటర్ల దూరం ఎందుకు అరుస్తాను? 50 కిలోమీటర్లకి ఏమవుతారు? లేట్ అవుతుంది నాగరా. సరే కానీ దూరం నుంచి వచ్చి కాబట్టి లేట్ అయింది. మరి వచ్చిన చక్కగా నా దగ్గర రాక కానీ త్వరలోకి వెళ్ళి కురుకుతారు. మళ్ళా మేకప్ అంతా పోయింది, మేకప్ వేసుకొని వస్తాం. మళ్ళనా ఏమవుతుంది? మేకప్లో ఏం లేదు, నన్ను నడుగురి సిందిద్దాం. యాడలు ఎంత చెప్పినా వినరా కిషోర్. లోపల ఇంకిద్దరు, వాళ్ళిద్దరిని పట్టుకొని నలుగురు కలిసి బయటికి రారి. షూటింగ్ చేసినట్టే కానీ జల్దీ రమ్మా అన్న. చెప్పుకోపోయి అక్క జల్దీ రా. ఏదన్నా పొడ అతుకున్నావు మొగానికి? నాకెందుకు పోడరు ఇక, నేను మంచిగా ఉంటా. తెల్లగా ఉన్నావు కానీ యాదన్నా నా ఇల్లేమో ఆ రంగులు వేసింది, నీ ఇల్లేమో ఇది. ఓకేనా? అనిత యాదన్న మీరు ఇద్దరు ఇన్నే ఉండరు. ఫస్ట్ మీ సీన్లు తీసుకుందాం. కుమార్ ఏడి? కుమార్ ఎటు పోయిండు? కెమెరామ్యాన్ వచ్చినా రెడీనా మీరు? మేము రెడీగా. నువ్వు వస్తూ వచ్చినావు మరి, వీళ్ళు ఎందుకు పట్టుకొచ్చినావు? మరి మాకు లేదా సీను? ఉన్నది చేసే పైనాక, ఇప్పుడే కాదు మీ సీన్. ఇప్పుడే వద్దన్న దానికి ఎందుకు అడిగమన్నారు మరి? ఇప్పుడు కూసోపారు చేసేపాల. మళ్ళా రాపూరి. ఏయ్ ఫ్రేమ్ పెట్టు, డైరెక్ట్ పెట్టు. కాదా నీళ్ళు నాకేమో గుణ పెంకిలు ఇస్తావు, నువ్వేమో కలర్ ఉన్న ఇల్లు తీసుకుంటావు. నాకు అదే ఇల్లు కావాలి, కలర్ ఉన్న ఇల్లు. యాక్టింగ్ చేయడానికి ఏ ఇల్లు అయితే ఏముందన్న? ఏం కాదు, ఏదో ఒకటి తీసుకోరాదు. లేదు నేను ఆ ఇల్లు అయితేనే యాక్టింగ్ చేస్తా. అవునా నీళ్ళు? అది నాకు మూలల పంట కూర్చుందానికి మంచిగా ఉంటది, అదే కావాలి మాకు. ఊళ్ళో కూడా మంచిగా కూర్చుంటుంది. ఈ ఇల్లు ఒక సీన్ అయితే అయిపోయింది. సరేనా? ఏదన్నా మీరు గడుపు, నీకు మనం తర్వాత చేసుకున్నాం. గడిచారు కిషోర్ పక్క కదా. ఏదన్నా చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళి బయటకు ఉరికి రావాలి. అనిత నువ్వేమో రోకల పంట పట్టుకొని యాదన కొట్టుకుంటూ రావాలి. ఎందుకు కొట్టుకురావాలో నేను పేపర్తో చెప్తా. కిషోర్ గారు స్క్రిప్ట్ పట్టుకురారా. అరే ఆగురా, ఇవాళ నా చేతులు అయిపోయాను. ఇవాళ నిన్ను కొట్టందుకొని రాగు. ఓకేనా? మంచి వచ్చిందా? అబ్బా అనిత మంచిగా రాలేదు. నువ్వు ఎదురుగా వచ్చినావు, అట్లా కొట్టొద్దు. వెనకకెళ్ళి దొరికించుకొని కొట్టాలి. కుమార్ ఇప్పుడు ఇట్లా పెట్టినావుగా, అట్లకెళ్ళి పెట్టు. ఏదన్నా మల్లూరికి రా ఇంట్లోకెళ్ళి. ఏ మురుగుడేమో నిజంగా కొడుతున్నామే. చాలు ఓకే ఓకే అయితే ఏదన్నా చాలా అట్లా నడవదు, మంచిగా రాలే. మళ్ళీ ఇట్లా ఫ్రేమ్ అట్లా పెట్టుకోండి, మంచిగా లేదు. తాగుతావారా? తాగుతావు ఇంకోసారి? తాగుతావు? ఇంట్లోకెళ్ళి పైసలు ఎత్తుకోపోయి తాగుతావు ఇంకోసారి? నేనేం తాగిలే, నాకు కూడా తాపిస్తే తాగినా నేను తాగలే. ఎవడో తాపించినాడు. ఏమైందన్న గిడ కూర్చున్నావు? షర్ట్ మార్చుకోనికి వచ్చిండ్రా. సరే కిషోర్గా నువ్వేంద్రా డల్ కనబడుతున్నావు? ఏం లేదన్న, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నేను లవర్కి ఏం గిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. దానికి గంత ఆలోచించాలారా? ఎందుకన్నా? ఎందుకేంద్ర అయ్యా,
farmilo.com వెబ్సైట్ వాళ్ళు వ్యాలంటైన్స్ డే వీక్ స్పెషల్గా రోజ్ డే అని కిస్ డే అని ప్రపోజ్ డే అని ఇట్లా వారం మొత్తం కలుపుకొని రోజుకు ఒక గిఫ్ట్ చొప్పున 7 గిఫ్ట్లను కలుపుకొని 50కి పైగా వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాంబోస్ని డిజైన్ చేసారు. ఒకవేళ ఈ కాంబోస్ని తీసుకొని నీ లవర్కి గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, నీ లవరే కాదురా ఇంకే అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చినా ఈజీగా ఇంప్రెస్ అయిపోతుంది తెలుసా. సో మరి మీకు కూడా అర్థమైంది కదా. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ లవర్కు మీకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వండి. అంతేకాకుండా పటాస్ 100 అనే ప్రోమో కోడ్ని యూజ్ చేశారనుకో నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్లాట్ 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ మనీని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పటాస్ 25 అనే కోడ్ని యూజ్ చేయండి, 25% డిస్కౌంట్ వస్తుంది. సో మరి ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో farmilo.com వెబ్సైట్ లింక్ ఇస్తా. ప్రతి ఒక్కరు వెళ్ళి లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన గిఫ్ట్ ఆర్డర్ చేయండి. ఓకేనా? అమ్మ ఒగ్గున రసలు లేదేనా? ఇదే అన్న. పలకనే ఉండదు ఏందు పలకలు ఎక్కువ. అనిల్ కుమార్ తాళ్ళపల్లి, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఇంటి నెంబర్ 7 మండలం రాజపేట, విలేజ్ రాజపేట. ఇల్లు అనిల్ కుమార్ ముందర ఫోరర్ దొరకపోతే వైట్యూబా యూట్యూబో ఏదో ఉన్నది, ఇది ట్యూబ్ ముంగడ నాకు అడుగుతా ఫోర్ అన్నాడు. అమ్మాయి తాళ్ళపల్లి అనిల్ కుమార్ ఇల్లేడా? ఏమో నాకు తెలియదు, ఏడుందో ఏమో తెలియదు. అవు తమ్ముడు, ఈ తాళ్ళపల్లి అనిల్ కుమార్ ఇల్లేడా కావచ్చు? ఏంది తాళ్ళపల్లి అనిలా? తాళ్ళపల్లి అనిల్ అంటే మా ఊళ్ళో లేనే లేరన్నా. అరే గట్లా ఉంటావేం తమ్మి? ఇది యాదాద్రి భువనగిరి జిల్లానేనా? రాజపేట మండలేనా? రాజపేట విలేజేనా? మరి తాళ్ళపల్లి అనిల్ కుమార్ ఈ ఊరే కదా మరి. వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఏందన్న మరి ముచ్చట ఏమొచ్చింది? ఏందో యూట్యూబా వైట్యూబా ఏదో ట్యూబ్ వచ్చింది యూట్యూబ్ వైట్యూబ్. ఏంది యూట్యూబా? అది తలపై అనిల్ కాదు, పడసానిలన్నా పడసానిలన్నా. దౌడగేం కుద్దే తాళ్ళపల్లి అనిల్ కుమార్ ఉంటే పటాసు అంటే మేర పటాసు టపాసు అయిపోయి. అరే రే ఆగా నాగు, అది పటాస్ అనిల్ అన్నా. పటాస్ అనిల్ అన్న అంటే గదే, తాళ్ళపల్లి అన్న గదే. అన్న షార్ట్ ఫిలిం తీసి అందరికి అలవాటు అయిపోయింది అనమాట పటాస్ అని. నేను చూపిద్దా అన్న ఇల్లు. నా కమిట్మెంట్లో తేడా ఉండొచ్చు కానీ కంటి చూపులో తేడా ఉంటుంది. కరెక్ట్ కనిపెడతా. 30 years పోస్ట్ వర్క్ ఇక్కడ అడుగు చూపెడు. ఏదన్నా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎన్నిసార్లు కోపడ్డ నువ్వేమన్నావన్నా? మస్తు మంచిగా నువ్వు అంటే అనిల్ అంత ఇష్టం అనిల్ నాకు. ఏమన్నా ఈ ఒక్క 10 రూపాయలు కాదు 11 రూపాయలు తిన్నాగా నాకు ఏమనిపించదు అన్న. ఎప్పటికి పెట్టాలనిపిస్తూనే ఉంటుంది నాకు. ఎందుకంటే నా సొమ్ము నీది కదా, నీ సొమ్ము నాది కదా. చెప్పన్నా, పైసలు ఖర్చు పెడితేనే మళ్ళీ వస్తాయి. అవునక్క, మొన్న షూటింగ్ చేసిన రోజు 2 చీరలు నా దగ్గరనే ఉన్నాయి, తీసుకుపోవా? ఒక్కో చెల్లె అట్లా అంటానే ఏంద్రా? నా చీరలు అయితే నీ కదా, నీ చీరలు అయితే నాయి కదా. నువ్వు నా సొంత చెల్లె లాంటి దానివిరా. ఇంకో 2 ఇస్తా తీసుకోవా? అట్లా అనకు నువ్వు ఇంకోసారి నీ నాయి అని. మమత మార్నింగ్ బస్ ఛార్జ్ కట్టినావు కదనే, ఈవినింగ్ షూట్ అయిపోగానే పేమెంట్ రాగానే ఇచ్చేస్తాను. ఊకే నేను అడిగినా బస్ ఛార్జ్ ఇంకెప్పుడు నీతో రావద్దు, సింగిల్గానే వస్తావు. నేను అడిగినా గదేనా ఫ్రెండ్షిప్ మన ఇద్దరి మధ్య. అంతే అన్నది. ఇదేనా అనిల్? ఇదేనా అనిల్? నువ్వేనా అనిల్? ఏ అనిలు? తాళ్ళపల్లి అనిల్. నేనే. ఏందన్నా? అన్న అనిల్ అన్న ఇల్లు అంటే ఇదే. అనిల్ అన్న ఈయననే. నేను పోవన్నా ఇక మరి నాకు లేట్ అవుతుంది.
ఏందన్నా ఏమైంది ఏదో పలికొచ్చింది ఆయన పలకనా యూట్యూబ్ యూట్యూబ్ పలికొచ్చింది నీకు. ఏందన్నా యూట్యూబ్ నుంచి పలకనా పాలకెక్కడో నేనే అన్న అనిల్ నేనే ఏమొచ్చింది ఏమో వచ్చి పలక యూట్యూబ్ నుంచి. పలకే కాదన్నా ఏమన్నా పైసలు కట్టాలా దీనికి పైసలే వదిగా సంతకం పెట్టాలి. సంతకం పెట్టాలా సంతకం. పిన్ని మరి ఏడ పెట్టాలన్నా ఏనా ఇక సిగ్నేచర్ కన్నా రానే వచ్చింది రో అనుకున్నది పైసలు అయితే ఏందా ఇక పోను ఇక పోతా కానీ ఇదేనా గమ్మత్తులే కానీ ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది. ఇది ఎవరికి రాదే నాకే వచ్చింది కానీ పో ఇక చూస్తారా చూసినాక పోతుంది ఎప్పుడు చూడలేదు ఈ ఊర్లో. జర మీరు ఒళ్ళే ఆపుతారా ఇక అది చూస్తాం ఏంటి చూసు ఇలా నేను ముందు చూసినాక మీ అందరూ అనుకున్నది ఏంటి వచ్చింది మనము షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాం కదా యూట్యూబ్ లా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి ఇది వస్తుంది అంటే మనకు అయ్యారు కదా అందుకే వచ్చింది ఇది నా పేరు మీదనే వచ్చింది చూపిస్తా అందరికి కూర్చోరు ఇక కూర్చుండు చూంచు ఒకసారి చూంచు అబ్బబ్బా మీరు ప్లీజ్ ఓపెన్ చేద్దామా మరి చేద్దాం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయాలా ఓపెన్ చేస్తున్నా చేయి చూస్తాం మెల్లగా చెప్పు ఎప్పుడు చూడలేదు 30 సంవత్సరాలు చేస్తున్న పోస్ట్ మ్యాన్ కానీ ఏడాది లేదు కానీ. అందరికి పడితే ఎవరు పడితే వాళ్ళకి రాదు యూట్యూబ్ వాళ్ళకే వస్తుంది యూట్యూబ్ అంటే ఏం చెప్తారు మీరు? అవే షార్ట్ ఫిలిమ్స్ మీరు ఆగు. చూపి ఒకసారి నీళ్ళబ్బా చూపి తీయాలా తీ ఏం తిన్నట్టున్నారు? ఏంటి కాదు సిల్వర్ సిల్వర్ ఏంటి పలికొచ్చిందిగా. అయ్యా సూపర్ కదా మస్తు మెత్తంది కూరలు బాగా వచ్చినారు ఏంటి. విలేజ్ పటాస్ సరే ఈరిగా అయిపోయింది కదా ఇక అదన్నా ఆ, నేను చాలా కష్టపడ్డా కాబట్టి ఇది వచ్చిందన్న కరెక్టే కానీ అంత కష్టపడ్డా కానీ మన టీంలో నేను పెద్దోని కాబట్టి ఇంటికాడ ఇది నేనే చూసుకుంటా నాకున్నని ఈడ పెట్టుకుంటావు మా ఇంట్లో పెట్టుకుంటా ఇటు నేను తీసుకున్నా నాకు వచ్చింది నేను ఎడిటింగ్ చేసేవాడు సిస్టమ్ కలదా అలిగించుకుంటా నేను కష్టపడలే నేను కష్టపడ్డావు మరి నేను- కానీ నీకన్నా ఎక్కువ నేను కష్టపడ్డా నీకంటే ముందు నేను పెద్ద కాబట్టి నేను తీసుకుంటా నేను నేనే పెట్టుకుంటా కట్టెలు ఉంటాయి ఇది ఎవరు పోస్ట్ మ్యాన్ అన్న ఎవరి పేరు మీద వచ్చింది అనిల్ పేరు మీద వచ్చింది. మరి ఇంకేది నాకే కదా అనిలు, అరే కట్టెలు ఉంటాయి నేను ఇయ్యాలి నాకు కావాలి ఇది. నేను నీకు ఇస్తా. నేను కష్టపడలే నేను ఎవరు కష్టపడ్డారు నేను కాలే అబ్బా నన్నే కొట్టారా నువ్వు అబ్బా ఈ బలింది కదా నీ అబ్బాయి ఎడిటింగ్ చేసి కథలు రాసి 1,00,000 సబ్స్క్రైబర్ చేస్తే నేను నీకు అంత దూరంకి వెళ్ళి వచ్చి నువ్వు 1,00,000 సబ్స్క్రైబ్ చేసావు కానీ నేను ఇంకా నాకు పోస్ట్ మ్యాన్ నాకే కదా. 80,000 సబ్స్క్రైబ్ చేసాను మళ్ళా ఎందుకు కొట్టుకుంటారా? నాకు ఎవరి పేరు మీద వచ్చింది ఇది తాళ్ళపల్లి అనిల్ మరి నాకు కావాలి ఇది. అవసరం లేదు నేను ఒప్పుకొని నేను ఒప్పుకొని అబ్బా అది లేదు నేను బతక నేను ఇయ్య. నువ్వు 1,00,000 కాదు నేను 82,000 మళ్ళీ చేసా ఇప్పుడు 1,00,000 ఎందుకు వెళ్ళేసావు నువ్వు? నేను ఇయ్యాలి ఆ. నాకే కావాలి నా కష్టం నన్ను కొడుతున్నావు నేను ఇయ్య నాకు మీరందరూ గుంజుకుంటా నేను కష్టపడలేదా నేను అత్త పాత్ర నటించి నేను ఫస్ట్ నేను మెయిన్ దీనికి నేను ఆ? ఇటు చాలు కానీ ఏంటి చాలు కానీ అడుగుతారా ఏంటి చాలు కానీ ఇటు ఇటు నేను తీసుకోవాలి ఫస్ట్ ఏంటి మీరు అందరూ ఎంత చేశారు? నాకంటే చిన్నోళ్ళు మీరు అంత నేను ఇయ్యా Hey!
కుక్కలు కొట్లాడినట్టు అప్పుడు లొలిపాలు ఒకటే తిరుగుతా రాడికి కొట్టుకుంటా ఏం లొలిపాడేది కదా అది ఏందో అది ఏం కథ అది ఏమొచ్చిందో అప్పుడు అది కాదు చాలా కష్టపడ్డా నేను అది నాకే రావాలి కదా గాళ్ళకి ఎట్లా వస్తుంది చెప్పు వచ్చింది కానీ అది అందరు కష్టపడ్డారట కదా చూడు నీ పేరు మీద వచ్చింది కరెక్టే కానీ చూసుకోండి వచ్చిందా మీ కష్టపడలేదా నేను ఎంత కష్టపడ్డా షాంటర్ తాగినా బురదల పడినా బరువతల తానం చేసినా నేను ఎన్ని కష్టాలు పడ్డా నేను అవు మరి ఒట్టినా అనుకున్నా నేను ఎవరు చేస్తారు నువ్వు ఒక్కనేనా నువ్వు చేసేది సరే గాని అవు టపాసారీలు ఇది ఏంది కావచ్చు పోస్ట్ మ్యాన్ అన్న మేము యూట్యూబ్లో వీడియో చేస్తాం యూట్యూబ్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకో ఆ 1,00,000 అయితే సిల్వర్ బటన్ అని ఒకటి వస్తుంది అది మాకు 1,00,000 అయినందుకు వచ్చింది సిల్వరే ఇక దానికి ఇలా అందరు కొట్టుకోబట్టి ఇక నేను ఏం చేయాలి చెప్పు ఇక ఇవి పరిష్కారం మార్గం నువ్వే చెప్పిపో జర టీం లీడర్ పెద్ద కదా నువ్వే చెప్పిపో సిల్వరా అయితే నేను చెప్తే వింటావా సిల్వర్ అయితే హౌస్ లైన్ దగ్గర ఊరి పోయి మనిషికో ముక్క చేసి ఆడోళ్ళకి ఇంత ఇస్తావా పటాకులతో గిట్టవలసిన వాళ్ళు చేసుకుంటారు మీరు ఇంత మనిషికో ఉంగరం చేసుకొని ఎందుకు పెట్టుకుంటున్నా అలాకెళ్ళి 20 తులాలు తీసుకొని పట్టగొలుసులు చేసుకుంటాను నువ్వే చేయించుకుంటావు పట్టగొలుసులు నేను కూడా చేయించుకుంటా 20 తులాల పట్టగొలుసులు చేయించుకో అనిలు వాళ్ళకంటే పెళ్ళైంది కాబట్టి వాళ్ళు 20 తులాలు చేసుకుంటారు నాకు పెళ్లి కాలేదు కాబట్టి నాకు 10 తులాలు చాలు అమ్మా అలా ముగ్గురిది అయిపోయింది మరి నీకేం కావాలి నాకా అనిలు వాళ్ళ లెక్క 10 తులాల పట్టగొలుసులు ఏమొద్దు కానీ 5 తులాలది చెక్కుడు బిల్ల చాలు నాకు అంతేనా చెక్కుడు పిల్లనా సరే మంచిగా ఎంచుకున్నావు సరే యాదన్నా మరి నీకేం కావాలి ఇక ఏ వాళ్ళ లేక ఉంగరాలు పడగలు సెక్రటరీలు నాకేది కానీ నా బుర్ర చుట్టూ ఒక మొదలడం కావాలంతే ఏది ఎన్ని తులాలు ఉంటుంది అది అది ఏందని నాకు ఎంత బుర్ర ఉంది నాకు నీ బుర్ర చుట్టూ మొలదారానికి ఆ సిల్వర్ ప్లే బటన్ సరిపోదు వాళ్ళ పట్టగొలు సైడ్ అయితే నీ మొలదారం ఏడైతుంది నేను మెయిన్ కదా అందుకని మంచిదే సెలెక్ట్ చేసుకున్నావు ఇంకేమైనా ఉన్నారా అయ్యా ఇంకేమైనా వేయించుకుంటారా దాంతో అయితే పోసుకోరువా మీరే నేను అది చేయించుకుంటా ఇది చేయించుకుంటా అని కొట్లాడుకుంటూ నేను చేయించుకోవద్దా నేను లేని మీరు ఎట్లా వచ్చారు మస్తు మాట్లాడుతురు మీరు ఏమైనా చేయించుకోరు మా అమ్మకు కాలకడాలు గొలుసు చేపిస్తా మంచిగురు కొట్లాడుకుంటారు కెమెరామెన్ వీళ్ళకంటే తెలుగులే కాబట్టి అట్లా మాట్లాడుతుంది నీకన్నా తెలుగు లేదారా అమ్మాయ్యా నాకైతే మొదలం వచ్చింది పో అమ్మా సరే కుమారు నువ్వు ఆగరా అవు పోస్ట్ మ్యాన్ అన్నా ఎవరిదాకేమో అంటివి ఏదేదో యూట్యూబ్ నుంచి వచ్చింది కదా ఎండిది అన్నారు కదా తీసుకుపోయి మనిషికి ఇంత తీసుకోరా అని చెప్పినాక అంతే ఒకటే అన్నా ఎండిది అంటే నిజంగా ఎండి ఉండేది అందులో అది ఒక గుర్తింపు లాగా సిల్వర్ బటన్ అనేది ఒక గుర్తింపు లాగా అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ ఛానల్ కానీ సిల్వర్ దాని పేరు సిల్వర్ ప్లేట్ బటన్ గంతే దాంట్లో వెండి బంగారం అనేది ఏమి ఉండదు పేరుకే అట్లా దాన్ని ఏడ సీత కుట్టించుకొని ఏడ పెట్టుకుంటావు ఎండి కాదు అది గుర్తింపుగా ఒక దగ్గర పెట్టుకోరని ఒక అవార్డు లెక్క ఇస్తారు తెలియదు కదా అందుకే ఆమెకు పట్టగొలుసులాట ఆమెకు చెక్కుడు పిల్ల ఈయనకైతే బొట్టు చుట్టూ మళ్ళారన్నమాట మరి ఎడికెళ్ళి చేయించుకుంటాడు అది ఎడికెళ్ళి వస్తుంది అన్నా అది తీసుకొచ్చేసినందుకు నీకు కృతజ్ఞతలు కాబట్టి నువ్వు ఇలా రాయిగా అది నీ చేతుల మీదనే మా చేతుల మీదే పెట్టేయిగా అర్థమైంది ఇది అందరికి ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో నీకు అయితే బాగా అర్థం కావచ్చు ఇక మీరే చేయించుకున్నాను కానీ నేనే చేయించుకుంటాను అన్నగారు అది ఇక మీ చేతుల మీద ఎవరికి కావాలో వాళ్ళకి ఎవరికి కావాలో తీసుకోరు మరి నువ్వే ఉంచుకో మంచి ఎడిటింగ్ ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు తీసుకోరు టీం అందరికి అన్నప్పుడు అందరికి వర్తిస్తుంది ఆయన నిజంగానే సీతకోటి పని చేసే వాళ్ళు ఏముండదు సరేనా అర్థమైందా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ సో అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మా విలేజ్ పటాస్ టీమ్ తోటి జబర్దస్త్గా ఉన్నాం ఓకే వీడియో చూసారు కదా ఇగో సిల్వర్ ప్లే బటన్ గురించి అందరికి కొట్టుకున్నాం ఎందుకంటే మిమ్మల్ని నవ్వించడానికి మన విలేజ్ పటాస్ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మొత్తానికి ఇది మా కష్టం మీ సపోర్ట్ దానివల్లనే మాకు ఈరోజు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఓకే ఇట్లానే మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండరు సో మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 1 మిలియన్ సో మీరు మంచిగా సపోర్ట్ చేస్తేనే మనం దాన్ని రీచ్ కాగలుగుతాం మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం దానికన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మన విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే మళ్ళా అంతవరకు ఉంటాం బాయ్ అట్లనే పక్కన ఉన్న గంట కొట్టండి